ప్రణీత్రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతన్నలను నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు హాజరుపరిచారు. మొదట వీరికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశాక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం వీరిని చెంచల్గూడ జైలుకు అధికారులు తరలించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు తిరుపతన్నలను నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్యాలాల ముందు హాజరుపరిచారు. మొదట వీరికి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశాక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం వీరిని చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కుమార్. సో ఎన్ని గంటలకి చెంచల్గూడ జైలుకు తరలించబోతున్నారు, ఏం చెప్తున్నారు అధికారులు? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు అలాగే అదనపు డీఎస్పీ భుజంగరావు తిరుపతిలో బంజారాహిల్స్ పిఎస్ నుండి నేరుగా మొదట వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ తర్వాత కోంపల్లిలోని జైబేర్లో నివాసంలో నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్యాలాల్ ముందు అయితే ప్రవేశపెట్టారు. అలాగే దీనికి సంబంధించి ఒక 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ఇప్పుడు వీళ్ళని కూడా నేరుగా ఇక్కడ నుంచి చెంచల్గూడ జైలుకి అయితే తీసుకెళ్లనున్నారు. మొత్తానికి ఏదైతే నిన్న ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం సంబంధించి భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు అలాగే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను అయితే విచారణ కొరకు అయితే పిలిపించి అక్కడి నుంచి నేరుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే గత బీఆర్ఎస్ హయాంలో వీళ్ళిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేట్ వ్యక్తులు ఫోన్ ట్యాప్ చేయడంతో వీళ్ళు అలాగే ఎవిడెన్స్ ని ధ్వంసం చేయడంతో దీనికి సంబంధించి పూర్తి విచారణ అయితే చేపట్టారు. విచారణ అనంతరం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ రోజు ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా తీసుకుని అక్కడి నుంచి నేరుగా జడ్జి నివాసం ముందు అయితే హాజరుపరిచారు. ప్రస్తుతం జడ్జి కూడా వీళ్ళకి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ప్రస్తుతం వీళ్ళు నేరుగా చెంచల్గూడ జైలుకి అయితే తరలిస్తారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.